దేవుడు ఎలాగుంటాడంటే ప్రభావము కలిగిన దేవుడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మన స్థితిగతులలో మార్చువాడిగా, మన పరిస్థితులను సరిచేయవాడిగా, మన మీదకు వస్తున్న ప్రతి వ్యతిరేకతను కొట్టివేయవాడిగా, ఇదిగో మనము జయించలేని వాటిని జయించువాడిగా, మనము ఏ విషయంలో కృంగిపోతున్నామో ఆ విషయంలో లేవనెత్తువాడిగా, ఆయన మనల్ని ప్రభావముతో బలపరచు దేవుడిగా మన పక్షమై ఉండబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎలాంటి ప్రభావం కలిగిన వాడు అయ్యానంటే మేఘాలనే వాహనాలు చేసుకోగలిగిన ప్రభావం కలిగిన దేవుడు. మనకు అగుపడుతున్న ఈ మేఘాలు ఇవన్నీ ఆయనకు వాహనాలుగా చేసుకొని వాటి మీద ప్రయాణం చేయగలిగిన వాడు, గాలి రెక్కల మీద గమనము చేయగలిగినది. ఆయనకి అసాధ్యమైనంటూ ఏమీ కూడా లేదు కదా. ఇగో దీన్ని నేను జయించలేను, దీన్ని నేను లోపరుచుకోలేను, దీని యందు నాకు జయం లేదు అని అంటానికి ఏమీ లేదు భూమి మీద. దేవునికి స్తోత్రం.